ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియమైన బిడ్డలందరూ కూడా నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరాంత పరిచర్యలకు మనం ప్రవేశించడాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈరోజు రేపు శుద్ధీకరణ కోడికలు యథాప్రకారం జరుగుతున్నాయి. ముఖ్యంగా 31వ తేదీ అనగా రేపు గొర్రెవానిపాలెం తల్లి సంఘంలో శుద్ధీకరణ కూడిక, పగలు కూడిక అనంతరం బాప్టిస్మ కార్యక్రమాలు ఉన్నాయి కనుక మళ్ళీ సిటీ బ్రాంచ్లో కానీ విమాన్ నగర్ బ్రాంచ్లో కానీ ఈ పూట బాప్తిస్మాలు ఇవ్వడం సాధ్యం కాదు. సిద్ధపడిన బిడ్డలందరూ కూడా మరి ముందుగా తెలియపరిచి మన సహాయ కాపరికి సమాచారం అందించి మీ పేరు నమోదు చేసుకొని రేపు ఉదయకాలపు కూడికలో పాలు పొందితే వాక్య సందేశం అనంతరం రేపు పగలు బాప్తిస్మ కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే రేపు సాయంకాలం లేదా రాత్రి 7 గంటల మొదలుకొని మధ్యరాత్రి 12 గంటలు 1 గంట వరకు కూడా వాచ్ నైట్ సర్వీస్ ఉంటుంది. మనం ప్రార్థనలో మోకాళ్ళ మీద నూతన సంవత్సరం అడుగు పెడతాం. ప్రభు ఇచ్చిన నూతన వాగ్దానాన్ని పొందుకుంటాం. అలాగే నూతన సంవత్సరం అడుగు పెట్టగానే శ్రేష్టమైన ప్రభు శరీరము రక్తములు మనం పాలు పొందుతాం. ఆ తర్వాత విశ్రాంతి తీసుకొని ఉదయం 9 గంటలకి 2025 జనవరి 1వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు నూతన సంవత్సర కృతజ్ఞత ఆరాధన వాగ్దాన సందేశాల్లో మనం పాలు పొంది ప్రేమతో ముగించుకుంటాం. కొంతమంది బిడ్డలు ఆయా ప్రాంతాల్లో వాళ్ళు అయ్యా మేము రావాలని ఆశపడుతున్నాం, మేము వస్తాం అని చెప్పి అంటున్నారు. వస్తే సంతోషమే, కానీ మీకు స్క్రీన్ మీద ఇవ్వబడే నెంబర్కి సమాచారం ఇచ్చి మీరు వస్తే తగు రీతిగా మీకు అవకాశాన్ని ఇవ్వడానికి మాకు వీలవుతుంది. అలాగే సిటీ బ్రాంచ్ నుంచి లేదా సిటీ నుంచి రేపు సాయంకాలం గొర్రెవానిపాలెం ప్రార్థనకి ఆరాధనకి వచ్చే బిడ్డల కోసం మన సిటీ బ్రాంచ్ మందిరం వద్ద సరిగ్గా సాయంకాలం 6:30 గంటలకి 2 బస్సులు ఏర్పాటు చేయబడుతున్నాయి. అందరికీ సొంత వాహనాలు లేని కారణంగా అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని సాయంకాలం 6:30 గంటలకి 2 బస్సులు ఏర్పాటు చేయబడుతున్నాయి. మీరు ఆ సమయానికి రాగలిగితే చక్కగా సమయానికల్లా ప్రార్థనకు చేరుకుంటారు. దేవుని సన్నిధిలో మేలు పొందగలుగుతారు. ఇళ్ళ దగ్గర మంచాల మీదో నిద్రలోనో ఏదో రీతిగా నూతన సంవత్సరం ఎదుర్కోకుండా మోకాల మీద ప్రార్థనలో దేవుని సన్నిధిలో నూతన సంవత్సరం అడుగుపెట్టే కృప మీ అందరికీ ఉండాలని ఈ ఏర్పాట్లు చేయబడ్డాయి. కరికి పరిచయ క్రమాలని గమనించండి, తెలియపరిచిన రీతిగా సిద్ధపడండి. వేరే వేరే ప్రాంతాలను చూస్తున్న బిడ్డలు స్క్రీన్ మీద మీకు కనపడే నెంబర్కి ఫోన్ చేసి మీ రాకను తెలియపరచండి, మాకు సౌకర్యంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.